అసలు చాపర్ ఎటు వెళుతుందో, దారి తప్పి ఎంత దూరం వెళుతుందో భాటియాకు తెలుసా? తెలిస్తే పర్వతాల మధ్య, క్యుములోనింబస్ మేఘాల మధ్య చాపర్ ను ఎందుకు తీసుకెళ్లాడు? అమాంతం 2000 అడుగుల కిందకు ఎందుకు దిగాడు? అసలు ప్రమాదం జరుగుతుందని పైలట్ కు తెలుసా? తెలిస్తే ఆ సమాచారం చాపర్ లో ఉన్న సీఎం సెక్యూరిటీకి అందిందా? చాపర్ కూలిపోతున్నప్పుడు భాటియా అందులోనే ఉన్నాడే. ఉంటే అతని దేహం మాత్రమే ఎందుకు ముక్కలు కాలేదు? ముందే దూకేశాడా? ఒకవేళ అదే నిజమైతే ఎందుకు దూకేశాడు? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు చనిపోయిన భాటియా మెడకు చుట్టుకున్నాయి. కొండ మీద క్రాష్ అయిపోయింది. హెలికాప్టర్ దగ్గరికి వెళ్లేదాకా, దాన్ని వెతికి వెళ్లేదాకా మనం ఏం చెప్పలేం. అది ఒకసారి హెలికాప్టర్ స్పాట్ చేసినప్పుడు వెంటనే ఒక 2 పోలీసు వాళ్ళని అక్కడ పెట్టాలి. వాళ్ళు సెక్యూరిటీ అక్కడ, పోలీసు వాళ్ళు ఎవరు కానీ సెక్యూరిటీ అక్కడ ఉండాలి, ముఖ్యం వాళ్ళు. ఆ సెక్యూరిటీ ఇక్కడ లోపించిందండి. అయితే హెలికాప్టర్ ఎలా ఉంది దాన్ని అలాగే ఉంచాలి. దాన్ని ముఖ్యంగా కావాల్సిన సెక్యూరిటీ అండి. సెక్యూరిటీకి లోపించింది. చాలా కాలం, చాలా టైం అంతా సెక్యూరిటీ పెట్టారు. తర్వాత నేను చూడడం అంటే వాచ్ వెళ్ళిపోయింది, ఇది పోయి అది పోయి అన్నారు. రిస్ట్ వాచ్, సీఎం గారు రిస్ట్ వాచ్ కూడా కనపడలేదు అన్నారు. ఎవరో పట్టుకుపోయారు అన్నారు. అటువంటి అది సెక్యూరిటీ లోపం వల్ల ఏమన్నా జరిగిందండి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడంలో జాప్యం. ప్రమాదం జరిగింది, ఎక్కడ జరిగింది తెలుసుకోవడంలో జాప్యం. ప్రమాద స్థలికి చేరుకోవడంలో జాప్యం. ప్రజలకు నిజానిజాలు చెప్పడంలో జాప్యం. శకలాలు సేకరించడంలో జాప్యం. వాటి చుట్టూ సెక్యూరిటీ పెట్టడంలో జాప్యం. ప్రమాద స్థలిలో సాక్ష్యాధారాలను సేకరించడానికి సామాన్య జనంపై ఆధారపడడం ఎంతవరకు సమంజసం? ఎవరో ఇస్తే వైఎస్ వాచి దొరికింది, ఇంకెవరో చెబితే ఏదో తెలిసింది. చెప్పనివెన్ని, సేకరించనివెన్ని. 11 సెంటీమీటర్ల భారీ వర్షంలో కొట్టుకుపోయిన కీలకమైన సాక్ష్యాలెన్నో. తేల్చేదెవరు? తేల్చాల్సింది ఎవరు?